మనిషి జీవితంలో తండ్రి ఇచ్చే భరోసా కన్నా తల్లి ప్రసాదించే ధైర్యం చాలా శక్తివంతం. ఆ తల్లి అనుగ్రహంతోనే సంపద వస్తుంది, శాంతి వస్తుంది, శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఆ సంపదలో కూడా బంగారం ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. బంగారమంటే కేవలం విలువైన లోహం కాదు, అది సంపదకి, శక్తికి, దేవతామూర్తుల అనుగ్రహానికి ఒక రూపం. పురాతన భారత తంత్ర, రసవాద శాస్త్రాలలో బంగారం సిద్ధించడంపై ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇవి సామాన్య జ్ఞానంతో అర్థం కానివి. కాని శ్రద్ధతో, శుద్ధతతో పునరావృతంగా ప్రయత్నిస్తే ఒక నిర్దిష్ట ఫలితాన్ని ఇస్తాయి. ఈ తంత్రప్రయోగం సాధించాలంటే మొదట మనసు, శరీరం, ఆచరణ అన్నిటినీ శుద్ధి చెయ్యాలి. దీనికోసం 48 రోజుల నియమబద్ధమైన దీక్ష అవసరం. ప్రతిరోజూ ఉదయం గోమయతో తయారైన దీపం వెలిగించి ఓం హ్రీం హిరణ్యలక్ష్మై నమః అనే మంత్రాన్ని 108 సార్లు తులసిమాలతో జపించాలి. పంచగవ్య సేవనము కూడా ఇందులో భాగం. దీన్ని చేస్తూ హిరణ్య కవచం అనే శ్లోకాన్ని ప్రతిరోజూ పారాయణ చెయ్యాలి. ఇది మనలోని లోపాలను తుడిచిపెట్టడమే కాక మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది. ఈ శుద్ధిక్రియ పూర్తయిన తర్వాతే తంత్రప్రయోగం రెండవ దశలోకి వెళ్తుంది. రెండవ దశలో ధాతు సమాహారం జరుగుతుంది. బంగారం సిద్ధించడానికి తాంత్రికులు కొన్ని విశేష పదార్థాలను సూచిస్తారు. ఉదాహరణకు రక్తగంధకం, నాగవల్లి రసం, స్వర్ణకర్పూరం, గోమయ బాస్మం, శీతల ధూప నిషేధ రేణువులు. ఈ పదార్థాలు ఒక్కొక్కటి ప్రకృతిలో అరుదుగా లభిస్తాయి. ఇవన్నీ తామ్రపాత్రలో వేసి 48 రాత్రులు చంద్రకాంతిలో నిలిపి ఉంచాలి. ఈ ప్రక్రియను చంద్ర సంవిధానం అంటారు. దీని ద్వారా రససంబంధ పదార్థాలలో అణువులు శక్తిసంపన్నంగా మారుతాయి. ఇవే తాంత్రికంగా బంగారం రూపాన్ని దారితీసే ప్రారంభమూలాలు. తరువాతి దశ చాలా ముఖ్యమైనది. దీన్ని తంత్రలో ప్రాణప్రతిష్ఠ అని అంటారు. ధాతువులకు జీవశక్తిని అందించాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా స్వర్ణాక్షరీ దేవతను పూజించాలి. అష్టమి, అమావాస్య వంటి శక్తివంతమైన రాత్రుల్లో, నిశాకాలంలో, దీపాల మధ్య శుద్ధమైన వాతావరణంలో ఓం క్లీం హ్రీం స్వర్ణ మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 1008 సార్లు తులసిమాలతో జపించాలి. పంచగవ్య సేవనము కూడా ఇందులో భాగం. దీని చేస్తూ హిరణ్య కవచం అనే శ్లోకాన్ని ప్రతిరోజూ పారాయణ చేయాలి. ఇది మనలోని లోపాలను తుడిచిపెట్టడమే కాక మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది. ఈ శుద్ధిక్రియ పూర్తయిన తర్వాతే తంత్రప్రయోగం రెండవ దశలోకి వెళుతుంది. ఈ స్వర్ణబిందువులు పూర్తిగా బంగారంలాంటివి కాకపోయినా వీటికి తంత్రశక్తి ద్వారా ప్రత్యేకమైన ఆకర్షణ బలం ఏర్పడుతుంది. ఇవి పూజాస్థలాల్లో ఉంచినప్పుడు ధనప్రవాహం గమనించదగిన మార్పును చూపిస్తుంది. కొందరు తాంత్రికులు ఈ బిందువులను గోమయతో కలిపి శిలరూపంలో తయారుచేసి దీపారాధనలో ప్రతిష్ఠిస్తారు. దీన్ని ధనాకర్షణ యంత్రముగా భావించి పూజిస్తారు. ఇది కేవలం భౌతిక ధనం కోసం కాదు. ఇది ధర్మ సంపదకు, ఇహపరలౌకిక శ్రేయస్సుకు దోహదపడే ఒక ఆధ్యాత్మిక కేంద్రము. ఈ తంత్రప్రయోగం సరదా కోసం కాదు. ఇది భక్తితో, శ్రద్ధతో, తపస్సుతో చేసే ఒక విధానము. ఇక్కడ తల్లి భూమిని ప్రార్థించాలి. ఆమెలోని ఉన్న జీవశక్తిని మన జీవనానికి భాగస్వామిగా ఆహ్వానించాలి. బంగారం సిద్ధమవ్వాలన్న కోరిక కన్నా మంత్రశక్తి సిద్ధించాలన్న తపన కావాలి. నిజంగా ఈ తంత్రం విజయవంతమవ్వాలంటే గురుపరంపర ఆదేశం, క్రమశిక్షణ, భక్తి మరియు ధైర్యం అవసరం. ఈ తంత్రానికి చివరిగా ఉన్న సందేశం ఏంటంటే, నిజమైన బంగారం మన హృదయంలోని విశ్వాసం. అది వెలిగితే బయట ప్రపంచంలో ఏదైనా సాధ్యం. ఆ విశ్వాసానికి రూపమే వారాహి తల్లి. ఆమె ఆశీస్సులే ధనాన్ని ఆకర్షించగల తత్వబలం. ఆమె అనుగ్రహమే శివుడికన్నా శక్తివంతమైన స్వర్ణసిద్ధిని ప్రసాదిస్తుంది. వారాహి తల్లి స్వరూపం అంతంలేని సంపద. ఆమె తేజోమయ రూపం. ఆమెను గాఢంగా భజించిన వారికి ధనం అద్దంలా వెనకాడుతుంది. ఆమె ఒక్కచూపుతో అపార సంపదలు కలిగే శక్తి కలిగి ఉంది. కాబట్టి ఈ తంత్రాన్ని